ఒక వ్యక్తిని నువ్వు ప్రభావితం చేయాలంటే నీ దగ్గర 3 ఉండాలి. ఒకటి, నీ సాక్ష్యం ఉండాలి. నువ్వు సాక్ష్యం లేకుండా వాక్యం చెప్పేస్తానంటే ఎవరు నీ మాటలు నమ్మరు. నీ సాక్ష్యం ముఖ్యం. ఫస్ట్ నువ్వు అలా ఉన్నావా లేదా అని మనుషులు నిన్ను చూస్తారు. మనము నడిచే బైబిల్ లాగా ఉండాలి. వాక్యము ఒక మొబైల్, ఒక వాక్యము మరి ఒక బైబిల్ మరి మనలోనే ప్రజలు చూడగలగాలి. సాక్ష్యం చాలా ఇంపార్టెంట్. రెండోది, ప్రేమ కలిగి ఉండాలి. సాక్ష్యం వారితో కలిగి ఉండాలి. రెండోది, ఒక వ్యక్తిని నువ్వు దేవుని కోసం సంపాదించాలంటే వారిని ప్రేమతో, త్యాగంతోనే చేయాలి. కోపముతో, కఠినత్వంతో, బలత్కారంతో నువ్వు ఎవరిని ప్రభు దగ్గర తీసుకురాలేవు. ప్రేమ, ఓర్పు, సహనం. మూడోది, ప్రార్థన. వారి కొరకు ఏం చేయాలి? కన్నీరు కార్చాలి. ఈ 3 చేయి, నీకు సాధ్యం కాబట్టి నన్ను అడుగు. ఖచ్చితంగా దేశాలని దేవుడు ప్రభావితం చేసేస్తాడు. హల్లెలూయా. కుటుంబాలని ప్రభావితం చేస్తాడు. గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు. సంపాదిద్దాం ఆత్మల్ని. ఆత్మల సంపాదనలో అభివృద్ధి చెందుదాం. ప్రభు ఆనందించబోయే రోజు రాబోతా ఉంది నిన్ను చూసి. ఎవరిని తేకుండా నువ్వు దేవుని సందికి వస్తున్నావు, నీతో ఒకరిని పట్టుకొస్తున్నావా? నేను రావడమే కష్టం అక్క, మళ్ళీ ఇంకొకరినా అంటావా? నేను రావడమే కష్టమైపోతుంది. ఆదివారం దొంగలు ఆదివారం అంతా మింగేస్తారు కొంతమంది. ఆదివారం దేవుని దినం, ఫుల్ డే దేవునికి ఇవ్వు. నువ్వు మిగతా డేస్ అన్ని దేవునికి ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు అనుభవిస్తావు. దేవుణ్ణి దొంగలించొద్దు. నడిపించు అనేకుల్ని. సువార్త ప్రకటించు. సువార్త ప్రకటన అంటే కేవలం దైవజనులు చేసే పని కాదు, మనందరం చేయాలి.